నమస్కారం ఘంటారవానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు పరీక్షా పే చర్చలో విద్యార్థులకు మోదీ కీలక సూచనలు విద్యతో పాటు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని పిలుపు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ రెపో రేటు 5.25% వద్దే కొనసాగింపు కాసేపట్లో కర్నూలు జిల్లా కలుగొట్లకు సీఎం చంద్రబాబు మీ భూమి మీ హక్కులో భాగంగా పాస్ పుస్తకాల పంపిణీ సత్యసాయి జిల్లాలో సీఐ కానిస్టేబుల్పై కత్తితో దాడి టేకులోడు వద్ద నిందితుడిని పట్టుకునే క్రమంలో ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భీకర ఎన్కౌంటర్ కాల్పుల్లో 3 నక్సలైట్లు మృతి పరీక్ష ఒత్తిడిని జయించేందుకు విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. ఢిల్లీలో పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన సందేహాలకు ఆయన జవాబిచ్చారు. ఒత్తిడిని జయిస్తేనే సత్ఫలితాలు వస్తాయన్నారు. విద్యతో పాటు నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని, లక్ష్యాన్ని నిత్యం గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం చదివితే అంతా సులువుగా ఉంటుందని, ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటేనే మెదడు చురుకుగా పనిచేస్తుందని తెలిపారు. జీవితంలో ప్రతి విషయంలోనూ సమతుల్యత ఉండాలన్న మోదీ పౌష్టికాహారం తింటూ తగినంత నిద్రపోవాలని సూచించారు. మార్కులపై బదులు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో దానిపై దృష్టి పెట్టాలని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఎవరేమి చెప్పినా అన్నిటినీ దృష్టిలో ఉంచుకోవాలని, కానీ సొంత పద్ధతిపై విశ్వాసం ఉంచి అనుసరించాలని వివరించారు. आपको जो समस्याएं आती है ना, वो घर में से ही आती है। तो जो चीज इसमें से आपको काम आई है, वो चीजें उनके काम भी आएगी। कम से कम आपके परिवार के जो बड़े लोग हैं ना, उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए। Yes, sir. और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये पीएम ने ये कहा है, तुम पढ़ो। आई यूज टू बी Scared of low marks, हाँ, but now it is my friend. अभी तुम्हारा टेंशन कम हो गया, तब कोई नई चीज सीखने का मन करता है। Yes, sir. गाना सीखूं, बजाना सीखूं, ऐसा कोई नया विचार आता है, पेंटिंग सीखूं। Okay. मान लीजिए फुटपाथ पर गरीब महिलाएं सामान बेच रही हैं और इतने में कोई झगड़ा हो गया, तो वो गरीब महिला जिसने कभी टीवी को जवाब नहीं दिया, आपने देखा होगा वो कितना बढ़िया इंटरव्यू देती है। कैसे हुआ, क्या हुआ, कैसे हुआ, कारण क्या है? जो चीज उसने अपने अनुभव में आंखों के सामने देखा, लाग लपेट नहीं, झूठ बोलना नहीं है, तो एकदम से सरलता से वो बता देती है। ये कॉन्फिडेंस कहाँ से आया? सच्चाई के कारण आया। आपका भी कॉन्फिडेंस कैसे आया? उस सच्चाई से आया कि जो मैं कर रहा हूँ, मैंने जो किया है, मैं जो कह रहा हूँ, मैं सही कर रहा हूँ। డిసెంబర్లో రెపో రేటులో 25 బేసిస్ పాయింట్లు కోత విధించిన ఆర్బీఐ ఈసారి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో వడ్డీ రేట్లను యథాతథంగా 5.25% వద్దే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ప్రకటించిన తర్వాత జరిగిన మొదటి ద్రవ్య పరపతి సమీక్ష వివరాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. గత 4 నెలలుగా వినియోగదారు ధరల సూచి ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభుత్వం నిర్దేశించిన 2% దిగువ పరిమితి కంటే తక్కువ ఉన్నందున ఈసారి రేట్ల కోతకు విరామం ఇచ్చినట్లు తెలిపారు. ఎంపీసీ సిఫార్సుల ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో 2025 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ పాలసీ రేటును 125 బేసిస్ పాయింట్లు తగ్గించింది. డిసెంబర్లో రెపో రేటు 5.25%కి చేరింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 3 నక్సలైట్లు హతం కాగా మరో పోలీసు ప్రాణాలు కోల్పోయారు. బమ్రగఢ్ తాలూకా ఫడేవా అటవీ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు బుధవారం తనిఖీలు చేపట్టాయి. నిన్నటి నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు. మార్చి నెల చివరి నాటికి దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేస్తామని కేంద్రం ప్రతిజ్ఞ చేసింది.
సమయం దగ్గర పడుతుండటంతో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సహా ఇతర రాష్ట్రాల్లోని నక్సల్ ప్రభావిత జిల్లాల్లో బలగాలు మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరం చేశాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రజలను భయపెడుతున్న పెద్ద పులి ఇంకా చిక్కలేదు. కొన్ని రోజులుగా పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అటవీ శాఖ సిబ్బంది గత రాత్రి మండపేట మండలం కేశవరం కొండలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. పుణె నుంచి వచ్చిన స్పెషల్ టీంతో కలిసి థర్మల్ డ్రోన్లతో గాలించారు. అయినా ఆచూకీ మాత్రం లభించలేదు. ఆ ప్రాంతంలో క్వారీలు, గుట్టలు, పొదలు ఉండడంతో అక్కడే పులి మాటు వేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రాత్రి కొంత విరామం ఇచ్చిన అటవీశాఖ సిబ్బంది ఈ ఉదయం మళ్లీ గాలింపు మొదలుపెట్టారు. కేశవరం, జి ఎర్రంపాలెం, ద్వారపూడి, పాత తుంగపాడు, కొత్త తుంగపాడు, పుణ్యక్షేత్రం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం పెద్ద పులి మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కోర్మాపురం శివారు ప్రాంతంలో ఒక పాడుబడిన ఇంట్లో దూరినట్టు కూడా స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. పెద్ద పెద్ద గాండ్రింపులతో పులి అరుస్తున్నట్టు కూడా వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్ఐ, రాయవరం ఎస్ఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ఆ సమీప ప్రాంతానికి చేరుకున్నారు. కేశవరం కొండలు మండపేట మండలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న అటవీ సిబ్బంది హుటాహుటిన అక్కడికి బయలుదేరారు. పూణే రెస్క్యూ టీమ్ తో సహా మొత్తం కూడా బయలుదేరి వెళ్లారు. ఒక అరగంట సేపటి తర్వాత అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. వారు వెళ్ళిన తర్వాత అక్కడ పులి ఉందా లేదనేది కూడా చాలా నిర్ధారణ చేయాల్సి ఉంది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్రామంలో తీవ్ర భయాందోళన నెలకొంది. వ్యవసాయదారులందరూ కూడా పులి ప్రచారంతో అందరూ కూడా పొలాలను వదిలేసి ఇళ్లకు చేరుకున్నారు. అయితే అటవీ సిబ్బంది అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఏముందనేది కూడా తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆ చుట్టుపక్కలకి ఎవరిని రానియకుండా పోలీసులు అయితే అదుపు చేస్తున్న పరిస్థితి ఉంది. అశ్విని, ధన్యవాదాలు సాయికృష్ణ. ఏపీలో జాతీయ రహదారుల నెట్వర్క్ అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తున్నారంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం చంద్రబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధిలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ పోర్టులకు సమర్థవంతమైన కనెక్టివిటీపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం హర్షణీయమన్నారు. మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ పెంచేలా హింటర్ ల్యాండ్ను అనుసంధానించడంతో లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారి ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో తోడ్పాటు అందిస్తుందని ఎక్స్ వేదికగా సీఎం హామీ ఇచ్చారు. మచిలీపట్నం పోర్టు అనుసంధానానికి 6 లైన్ల హైవేకు 573.77 కోట్ల నిధులు కేటాయించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మచిలీపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతున్న క్రమంలో హైవే నిర్మాణం అందుబాటులోకి రాబోతుండడం మంచి పరిణామమని అన్నారు. ఈ ప్రాజెక్టుతో పోర్టుకు నిరంతరాయ అనుసంధానం ఏర్పడి సరుకు రవాణా సమయం, ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతాయన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేటలోని పోర్టు సమీప ప్రాంతాల్లో టౌన్షిప్ల నిర్మాణానికి భూముల్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాస్ అహ్మద్ ఖాన్ పోర్టు ప్రాంతాల్ని సందర్శించారు. టెక్కలి ఆర్డీఓ ఎం కృష్ణమూర్తికి దిశానిర్దేశం చేశారు. నౌపడాలోని R&R కాలనీ నుంచి డ్రోన్ ద్వారా భూములను పరిశీలించారు. టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట పోర్టు వరకు నిర్మిస్తున్న పోర్టు అనుసంధాన రహదారికి 2 వైపులా టౌన్షిప్ల కోసం భూముల్ని గుర్తించాలని నిర్దేశించారు. కొన్ని చోట్ల భూ సేకరణ, మరికొన్ని చోట్ల భూ సమీకరణ ద్వారా 3000 ఎకరాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడు వద్ద సీఐ కానిస్టేబుల్పై నిందితుడు నాగేంద్ర కత్తితో దాడి చేశాడు. గతంలో అత్తాకోడల్ని అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న నాగేంద్ర పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. నాగేంద్రను పట్టుకోవడానికి హిందూపురం, చిలమత్తూరు నుంచి పోలీసులు 2 బృందాలుగా వెళ్లారు. పోలీసులకు ఎదురుపడ్డ నిందితుడు నాగేంద్ర వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ గాయపడ్డారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులో నాగేంద్ర మోకాలికి గాయాలయ్యాయి. సీఐ కానిస్టేబుల్తో పాటు నిందితుడిని చికిత్స నిమిత్తం హిందూపురం ఆసుపత్రికి తరలించారు. కావడి నాగేంద్ర అనే అతను లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో కూడా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అందులో A1గా ఉన్నాడు.
రీసెంట్గా కోర్టు ట్రయల్ ప్రొసీజర్స్ కూడా 2 సార్లు అటెండ్ కాలేదు. ప్లస్ అతని మీద రీసెంట్గా ఒక కేసు కూడా నమోదైంది. NDPS కేసులో కన్ఫెషన్లో అతని పేరు కూడా ఉంది. కొత్తగా అతను ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకొని మళ్ళీ దొంగతనాలు, బాడీ డెఫినిష్ చేయడం స్టార్ట్ చేశాడని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మన పార్టీని పంపడం జరిగింది వాని మీద ఇన్ఫర్మేషన్తో. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నిజమైంది. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మన కానిస్టేబుల్ దగ్గర గాయపడ్డాం. చూద్దాం, మన వాళ్ళు ఎత్తుకుతున్నారని దొరికిన తర్వాత మళ్ళీ ఓకే కాబట్టి నాకు తెలిసి ప్రాబ్లమే ఉండకపోవచ్చు. తెలిసి టీచర్స్ పడినాయంటున్నారు. అతను మాట్లాడిన తర్వాత చెప్తాను. ఇతని మీద మన స్టేట్లోనే దాదాపు 40 వరకు ఉన్నాయండి. వేరే స్టేట్స్ అన్ని కలిపితే ఒక మోర్ దాన్ 70 పైన వస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీఎం బోక ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ముద్దాడ రవిచంద్ర సతీ సమేతంగా భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లి రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవోగా ప్రమాణం చేశారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈవో ముద్దాడ రవిచంద్ర దంపతులకు పండితులు ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి రవిచంద్రకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులకు సేవలందించే అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ముద్దాడ కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు ఉద్యోగుల సమన్వయంతో పనిచేస్తూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా అన్నారు. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. ఆ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి సలహాలు సూచనలు తీసుకుని చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయినప్పుడు ఏ రకమైన మళ్ళీ దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఏ విధంగా కూడా సన్నగిల్లకుండా అందరి భక్తుల యొక్క మనోభావాలు నిలబడే విధంగా ట్రై చేస్తాను. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. జిల్లాలో జలపాతాల అభివృద్ధికి ప్రణాళికలు రచించినట్లు తెలిపిన కలెక్టర్ ఇప్పటికే 7 పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దామన్నారు. పర్యాటక అభివృద్ధి ద్వారా చేకూరనున్న ప్రయోజనాలు తదితర అంశాలపై కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి. పాఠశాలల అభివృద్ధికి ముస్తాబు కార్యక్రమం, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మన్యం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మన్యం జిల్లా పర్యాటక మీద అభివృద్ధి మీద దృష్టి సారించారు. ఈ కార్యక్రమంగా జిల్లాలోని పలు జలపాతాలని, తర్వాత జలాశయాలను కూడా అభివృద్ధి చేస్తూ క్రమంలో ఈరోజు లబ్దా జలపాతాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ మన్యం జిల్లా పర్యాటక అభివృద్ధికి జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యల గురించి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలుసుకున్నాం. సార్, మన్యం జిల్లాలో అధునాతన ఎంతో పర్యాటకంగా అభివృద్ధి చెందినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అదేవిధంగా సాంప్రదాయబద్ధమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడానికి, జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్? తూర్పు కనుమల్లో ఉన్నటువంటి మన్యం జిల్లా పూర్తిగా జలపాతాల కిల్లాగా ఉంది. ఎక్కడ చూసినా సరే కొండ కోణలు, లోయలు, జలపాతాలతోటి పలు ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాలతోటి ఈ జలపాతాలన్నీ కూడా అలరారుతున్నాయి. ఈ జలపాతాలన్నీ కూడా ఇప్పటి వరకు ప్రజలందరికీ కూడా అందుబాటులో లేవు. ఇప్పుడు మేము జిల్లాలో ఉన్నటువంటి అన్ని జలపాతాలని కూడా నోట్ చేయించి వాటన్నిటి అభివృద్ధికి కూడా ముందస్తుగా ఒకసారి మేము పర్యటించి వాటి అభివృద్ధికి సూచనలు ఇవ్వడం ద్వారా మరియు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వ సహాయ సహకారాలు తక్కువగాను స్థానికుల పాత్ర, వారి యొక్క గైడెన్స్ అనేటువంటిది వారి ఆధ్వర్యంలో వారే ముందుండి నడిపించేటువంటి ఒక కమ్యూనిటీ డ్రివన్ టూరిజాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెనక ఉండి వాళ్ళకు సపోర్ట్ ఇస్తే వాళ్ళు అభివృద్ధి చేసేటువంటి ఒక కొత్త టూరిజం విధానాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తద్వారా ఈ జిల్లాలో ఇప్పటివరకు మేము మొత్తం 16 జలపాతాలని గుర్తిస్తే వాటిలో ప్రాధాన్యత పరంగా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు మేము 6 జలపాతాలని ప్రారంభించుకోగా ఈరోజు 7వది అతి పెద్దది మహాలొద్దా జలపాతం మరియు లొద్దా జలపాతం 2 జలపాతాలను ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. మన జిల్లా మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి గారు వీటిని ప్రారంభించారు. మస్ట్ సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే తప్పనిసరిగా మహాలొద్దా ఒకటి
గా మారుతుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. సార్, ఈ జలపాతాల అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, రహదారుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనకు ప్రభుత్వం ఎన్ఆర్ఈఎస్ ద్వారా ఇక్కడ అనేక రోడ్లని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జిల్లాలో ప్రతి జలపాతం వద్దకు కూడా రోడ్లని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మహాలొద్దాకు సంబంధించి ప్రభుత్వం 6 కోట్లతోటి మనకు లొద్దా గ్రామం వరకు కూడా ఒక రోడ్డుని ఇచ్చింది. తద్వారా ఇప్పుడు మనం రోడ్డు ఫామ్ చేసుకుని లొద్దా గ్రామం దాకా కూడా కారులోనే వచ్చేటువంటి సౌకర్యం ఉంది. గతంలో మనం 10 నుంచి 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తే తప్ప ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని, అద్భుతాన్ని చూడలేం. కానీ ఈరోజు కేవలం 2 కిలోమీటర్ల ట్రెక్ చేయడం ద్వారా ఈ అద్భుతమైన జలపాతాన్ని చేరుకోవచ్చు. ఈ పర్యాటక అభివృద్ధితోటి స్థానిక ఉపాధి స్థానికులు కావచ్చు లేదా స్థానిక యువతకు కావచ్చు ఎలాంటి ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు? మీరు గమనిస్తే ట్రెక్కింగ్ గైడ్స్ అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ట్రెక్కింగ్ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్లేసు. ఈ కోణలు ఒక్కొక్క కొండ ఎక్కుతూ దిగుతూ ఈ జలపాతాలని చూడాలి అంటే వీరి యొక్క సహాయం తప్పనిసరిగా కావాలి. సో ట్రెక్కింగ్ గైడ్ల ద్వారా వీళ్ళకు ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా కొండ కింద మీరు దిగితే అక్కడి నుంచి పికప్ చేసుకోవడానికి కూడా జీపులు, బైకులు కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ స్థానికులకి ఉపాధి లభించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా షాపులను కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకే ఇవ్వడం జరిగింది. ఇక్కడ లభించేటువంటి వాళ్ళు పండించేటువంటి అద్భుతమైనటువంటి సహజ సిద్ధమైన పంటలను కూడా ఇక్కడ వచ్చేటువంటి యాత్రికులకు పరిచయం చేయడానికి వీలుగా, వారి వంటలు తినడానికి వీలుగా, రుచి చూడడానికి వీలుగా, వారి యొక్క కల్చర్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క నృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని వచ్చేటువంటి యాత్రికులకు ఏర్పాటు చేసే విధంగా మనం వాళ్ళని ఆస్వాదించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన్యం జిల్లాలోని పర్యాటక అభివృద్ధితో స్థానిక గిరిజనులతో పాటు స్థానిక యువతకు కూడా ఉపాధి లభిస్తుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా ఈ మన్యం జిల్లాలో పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక ఆచార వ్యవహారాలతో పాటు స్థానిక సంస్కృతి కార్యక్రమాలు కూడా ఇతర ప్రాంతాలు తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ మన్యం జిల్లా పర్యాటకాలు రావడంతో పర్యాటక అభివృద్ధి పరంగా ఆదాయ వనరులు కూడా సమకూరే అవకాశం ఉందని చెప్పేసి జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. లొద్దా జలపాతం నుంచి కెమెరా నాగేశ్వరతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్. పంజాబ్లోని జలంధర్లో ఆమ్ ఆద్మీ స్థానిక నేత లక్కీ ఒబెరాయ్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మోడల్ టౌన్ ప్రాంతంలోని గురుద్వారా సాహిబ్ వెలుపల ఈ హత్య జరిగింది. ఒబెరాయ్ రోజులాగే గురుద్వారాకు వెళ్లి వాహనాన్ని పార్కింగ్ స్థలంలో ఉంచిన వెంటనే బైక్పై వచ్చిన 2 దుండగులు కాల్పులు జరిపారు. దాదాపు 5 బుల్లెట్లు ఒబెరాయ్కు తగిలినట్లు సమాచారం. వాహనంలోనే కుప్పకూలిన ఒబెరాయ్ను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. దుండగులు ఆయన్ను చాలా కాలం నుంచి అనుసరించి ప్రణాళికతో దాడి చేసినట్లు కనిపిస్తోంది. సీసీటీవీ ఆధారంగా పోలీసులు దుండగులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. హత్య తామే చేసినట్లు ఏ గ్యాంగ్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. భారత్తో పోటీ పడకపోతే తీవ్రంగా నష్టపోతామన్న భయంతో అమెరికాతో రహస్య వాణిజ్య ఒప్పందానికి బంగ్లాదేశ్ సిద్ధమైంది. ఫిబ్రవరి 9న బంగ్లాదేశ్ అమెరికా ట్రేడ్ డీల్పై సంతకం చేయనున్నాయి. ఫిబ్రవరి 12న జరగనున్న బంగ్లా జాతీయ ఎన్నికలకు 72 గంటల ముందు ఈ ఒప్పందం జరగనుంది. భారత వస్తువులపై సుంకాలను అమెరికా 18% తగ్గించినప్పటి నుంచి వాణిజ్య ఒప్పందం కోసం బంగ్లా తొందరపడింది. బంగ్లాదేశ్ రెడీమేడ్ వస్త్ర ఉత్పత్తుల్లో 90% అమెరికాకే ఎగుమతి చేస్తోంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈ వాణిజ్యంపైనే ఎక్కువగా ఆధారపడింది. ఫలితంగా వెంటనే ఒప్పందం ఖరారు చేసుకోకపోతే తమ ఆర్ఎంజీ మార్కెట్ వాటాను భారత్ ఎత్తుకుపోతుందని ఢాకా భయపడుతోంది. కాగా బంగ్లాదేశ్పై ప్రస్తుతం 20% సుంకాలను విధిస్తున్న అమెరికా ఒప్పందం కుదిరిన తర్వాత దాన్ని 15% తగ్గించే అవకాశం ఉంది. అయితే వాణిజ్య ఒప్పందం ముసాయిదాను ప్రజలతో, పార్లమెంటుతో లేదా కీలక పరిశ్రమ వాటాదారులతో కూడా యూనస్ ఖాన్ పంచుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా గ్రూప్ వద్ద ఉన్న విమానాలను సమీక్షించగా ప్రతి 10 7 కన్నా ఎక్కువ విమానాలు పునరావృత సాంకేతిక లోపాలను చూపించాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గతేడాది జనవరి నుంచి వివిధ భారతీయ విమానయాన సంస్థలకు చెందిన విమానాలను సమీక్షించిన కేంద్రం ఆ నివేదికను పార్లమెంట్లో సమర్పించింది. ఎయిర్ ఇండియా గ్రూప్లో 267 విమానాలను తనిఖీ చేయగా 191 విమానాల్లో పునరావృత లోపాలను గుర్తించినట్లు అందులో పేర్కొంది. నివేదికపై స్పందించిన ఎయిర్ ఇండియా తాము క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం వల్లే ఈ సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ సమస్యల్లో చాలా వరకు డి కేటగిరీకి సంబంధించినవి తెలిపింది. డి కేటగిరీలో సీట్లు, ట్రే టేబుల్స్, సీట్ల వెనుక ఉండే స్క్రీన్ వంటివి ఉంటాయని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి పేర్కొన్నారు.
ఇవి విమాన భద్రతకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు. రాబోయే 2 ఏళ్లలో నారోబాడీ విమానాలకు రెట్రోఫిట్ అమలు చేసినప్పుడు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. 405 ఇండిగో విమానాలను పరిశీలించగా 148, స్పైస్ జెట్లోని 43 విమానాల్లో 16, ఆకాశ ఎయిర్లోని 32 విమానాల్లో 14 వీటిలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఒమన్ వేదికగా మధ్య అణుచర్చలు జరుగుతున్న వేళ ఇరాన్కు అమెరికా మరోసారి హెచ్చరికలు చేసింది. ఈ అణుచర్చలు విఫలమైతే బల ప్రయోగానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనకాడబోరని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వ్యాఖ్యానించారు. అణురహిత ఇరాన్కు తాము కట్టుబడి ఉన్నామని వివరించారు. దౌత్యం సాధ్యం కాకపోతే ట్రంప్నకు మరిన్ని ఎంపికలు ఉన్నాయన్నారు. అటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ట్రంప్ గట్టి హెచ్చరికలు చేశారు. ఖమేనీ కలత చెందక తప్పదని తెలిపారు. అటు ఇరాన్లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా తమ దేశ పౌరులు వెంటనే ఇరాన్ను వీడాలని అత్యవసర భద్రత అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్లో ప్రభుత్వ ఆంక్షల వల్ల కమ్యూనికేషన్, రవాణా సంబంధిత సమస్యలు పెరిగిపోయాయని పేర్కొంది. అణుచర్చల వల్ల అమెరికన్లను ఇరాన్ అదుపులోకి తీసుకునే అవకాశంతో పాటు ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని తెలిపింది. విమానాలు అందుబాటులో లేకపోతే ఆర్మేనియా, తుర్కియా నుంచి వెళ్లిపోవాలని సూచించింది. కాగా అణుచర్చలు ఎటు దారి తీస్తాయో అన్న ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికాకు విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలు, నిఘా విమానాలతో పాటు అనేక మంది అదనపు దళాలు మధ్యప్రాచ్యంలో మోహరించి ఉన్నాయి. ఇరాన్ కూడా టెహ్రాన్ రివాల్యూషనరీ గార్డ్స్ స్థావరంలోని అండర్ గ్రౌండ్లో దీర్ఘశ్రేణి ఖురామ్ షహర్ 4 క్షిపణులను మోహరించింది. జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పిచ్చి ప్రేలాపనలు చేశారు. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ముజఫరాబాద్లోని పీఓకే అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగం అవుతుందన్నారు. గతేడాది మే నెలలో ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత కశ్మీర్ వివాదం దౌత్యపరంగా మళ్లీ రాజుకుందన్నారు. భారత్ ఉగ్రవాదాన్ని పరోక్షంగా ఎగదోస్తోందంటూ నోరు పారేసుకున్నారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం, ఐరాస భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయడమే జమ్మూ కశ్మీర్ వివాదానికి సరైన పరిష్కారమని తెలిపారు. తాము శాంతి స్థాపనను కోరుకుంటున్నామన్న పాక్ ప్రధాని కశ్మీర్ను పాకిస్తాన్ జీవనాడిగా జిన్నా ప్రకటించారని చెప్పారు. అది ఇప్పటికీ తమ విదేశాంగ విధానానికి ఆధారంగా ఉందని షరీఫ్ వెల్లడించారు. ఆంథ్రోపిక్ సహా పలు ఏఐ సంస్థల రాకతో ఐటీ రంగంలో అలజడి నెలకొన్న నేపథ్యంలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో సులభంగా దొరికిన జాబ్స్ భవిష్యత్తులో లభించకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కొన్ని ఉద్యోగాలు పోయినప్పటికీ ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ విడుదల చేసిన టూల్ సాఫ్ట్వేర్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రముఖ మదుపరి రమేష్ దమానీ కీలక వివరాలు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని జాతీయ మీడియా ముఖాముఖిలో ఆయన చెప్పారు. ఐఐటీలు, ఇతర టెక్ ఇన్స్టిట్యూట్లలో క్యాంపస్ ప్లేస్మెంట్లలో వచ్చే ఈజీ జాబ్స్ పోతాయని, గతంలో సులభంగా దొరికిన జాబ్స్ భవిష్యత్తులో లభించకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్లోని టాప్ 7 సాఫ్ట్వేర్ కంపెనీల మొత్తం విలువ $350 బిలియన్ కాగా ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ ఒక్కదాని విలువే $350 బిలియన్ అని ధమానీ చెప్పారు. ఆయా ఐటీ కంపెనీల్లో మొత్తం 16 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఆంథ్రోపిక్ లో కేవలం 2,000 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. ఏఐ కారణంగా పెద్ద ఐటీ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు గతేడాది ఉద్యోగులను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఏడాది అమెరికాలో సుమారు 55,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. భారత్ ఐటీ కంపెనీల ఆదాయంలో సింహభాగం అమెరికా, ఐరోపా దేశాల సంస్థల నుంచి వస్తుంది. అక్కడి వాణిజ్య సంస్థల కోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, నిర్వహణ సేవలను మన ఐటీ కంపెనీలు అందిస్తాయి. ఇందుకోసం భారీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి. ఆంథ్రోపిక్ టూల్స్ వల్ల అవుట్ సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మన ఐటీ కంపెనీల బిల్లింగ్ లేబర్ బేస్డ్ మోడల్ పై ఉంటుంది. ఒక ప్రాజెక్టు కోసం ఎంతమంది ఇంజనీర్లు ఎన్ని గంటలు పనిచేశారు అనే లెక్కన క్లయింట్లు డబ్బు చెల్లిస్తారు. దీన్నే బిల్లబుల్ హవర్స్ అంటారు.
క్లాడ్ వంటి ఏఐ టూల్స్ కోడింగ్, టెస్టింగ్ లాంటి పనులను ఎంతో వేగంగా చేసేస్తున్నాయి. 10 మంది చేసే పనిని ఏఐ సాయంతో ఒకే ఇంజనీర్ చేయగలిగితే క్లయింట్లు ఇచ్చే డబ్బులు తగ్గిపోతాయి. ఇది మన ఐటీ కంపెనీల వ్యాపార లావాదేవీల పరిమాణాన్ని, మార్జిన్లను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఐటీ ఉద్యోగ మార్కెట్ పైన తీవ్ర ప్రభావం చూపొచ్చు. గ్లోబల్ టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఏఐని వేగంగా స్వీకరిస్తున్నాయి. అవి అవుట్సోర్సింగ్ తగ్గిస్తే విదేశీ క్లయింట్లపైనే ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఐటీ సంస్థలు ఇబ్బందుల్లో పడతాయి. ఐటీ రంగంలో ఉద్యోగాలపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రమేష్ దమాని కీలక సూచన చేశారు. ఏఐ వల్ల కొత్తగా ఉద్యోగ సృష్టి జరుగుతోందని, భవిష్యత్తులో ఐటీ రంగానికి వచ్చే ఇబ్బందేమీ ఉండబోదని పేర్కొన్నారు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అనే జాబ్ ఒకటి ఉంటుందని 1980లో ఎవరూ ఊహించి ఉండరని పేర్కొన్నారు. అదే మాదిరిగా ఏఐ కూడా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెప్పుకొచ్చారు. అమరావతిలో క్వాంటం వ్యాలీకి రేపు శంకుస్థాపన జరగనుంది. రాజధాని అభివృద్ధిలో మరో చారిత్రాత్మక మైలురాయిగా క్వాంటం వ్యాలీ నిలవనుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం అత్యాధునిక టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నోవేషన్ రంగాల్లో గ్లోబల్ లీడర్గా అవతరించబోతుందని వెల్లడించారు. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదని, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే దీర్ఘకాలిక విజన్కు నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు విజన్ వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. క్వాంటం వ్యాలీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు, భవిష్యత్తుకు ఉపయోగపడే కెరీర్ అవకాశాలు యువతకు లభిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన స్కిల్ ట్రైనింగ్, ఉద్యోగ భద్రత, ఆధునిక పని సంస్కృతి ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. భావితరాలకు అవకాశాలు, గ్లోబల్ గుర్తింపు అందించే విధంగా అమరావతి అభివృద్ధి ముందుకు సాగుతోందని మంత్రి వివరించారు. క్వాంటం వ్యాలీ శంకుస్థాపనతో ఏపీ ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్గా ఎదిగే దిశగా మరో బలమైన అడుగు పడిందని సుభాష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తరహాలోనే శ్రీశైలం దేవస్థానానికి నకిలీ నెయ్యి సరఫరా చేశారని ధర్మకర్తల మండలి సభ్యులు అనిల్ కుమార్, దేవకి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తక్కువ ధరకు రసాయనాలతో కూడిన నెయ్యి సరఫరా చేశారని మండిపడ్డారు. రాజేష్ కార్పొరేషన్కు అసలు డైరీనే లేదని, టెండర్లలో పాల్గొనేందుకు అధికారులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఇక్కడ శ్రీశైలంలో కూడా రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ తిరుపతి వారితో టైఅప్ చేసుకుని ఇక్కడ వాళ్ళు కూడా నెయ్యి సప్లై చేస్తున్నారు. వాళ్ళకి సపరేట్ డైరీ లేదు. వాళ్ళు కూడా బోలే బాబా అనే డైరీ నుంచి నెయ్యి తీసుకుంటున్నారు. మార్కెట్లో 1000 రూపాయల దాకా ఉన్న కేజీని వీళ్ళు 449 రూపాయలు ఇస్తే అది తీసుకుని సప్లై చేశారు. దానివల్ల లడ్డు నాణ్యత తగ్గిపోయి ఇప్పుడు ఏంటంటే జరుగుతుంది, హిందువుల యొక్క ప్రతి ఒక్క గుళ్లలో మనం ప్రసాదాలు అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఆ ప్రాముఖ్యతకి తగ్గించాలని చెప్పని వాళ్ళు తక్కువ రేటు కోట్ చేసి కెమికల్స్తో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేసి లడ్డు యొక్క నాణ్యత తగ్గించేశారు. ఇప్పుడు దాన్ని దాదాపు 3,24,000 చిల్లర కేజీలు శ్రీశైలం దేవస్థానం సప్లై చేసిన ఆ రోజుల్లో దానికి గాను ఒక 16 కోట్ల దాకా చెల్లింపులు కూడా అయిపోయింది. దానికి సంబంధించిన అధికారులు కూడా అడిగాము దాని డీటెయిల్స్ మొత్తం కావాలని. ఏదైతే తిరుపతి తరహా, తిరుమల తరహాలో ఇష్యూ జరిగిందో ఇక్కడ కూడా అదే మాకున్న అనుమానం. దాని మీద కూడా నిగ్గు తేల్చాలని చెప్పని మేము గట్టిగా కూర్చున్నాము. ఈ మధ్య కాలంలో తిరుమల లడ్డు గురించి సిట్ ఎంక్వైరీలో క్లియర్ గా అది నెయ్యి కాదు, కెమికల్స్. అసలు నెయ్యి అనేదే లేనప్పుడు అది కల్తీ కిందనే వస్తుంది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ప్రసాదం ముట్టుకుంటే ఏమైద్దు అనే విధంగా పరిస్థితులు నెలకొల్పాయి. శ్రీశైల దేవస్థానంలో ఒక రాజేష్ కార్పొరేషన్ అనే వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. జనరల్గా వాళ్ళకు డైరీ కూడా లేదు. నంద్యాలలో విజయ డైరీ అనేది స్టాండర్డ్ డైరీ, దాని నుండే జరుగుతూ ఉంది ట్రాన్సాక్షన్ నెయ్యి. ఈ 2022-23లో రాజేష్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా బోలే బాబా అనే వాళ్ళు సరఫరా చేశారు. అలాగే ఇది ఇంకా పెద్దది కాకముందే ప్రభుత్వము ఆ టైంలో సప్లై చేసిన వీళ్ళ మీద సిట్ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. గత నెల రోజుల క్రితం బాక్స్ టమాటా ధర 1,200 రూపాయలు ఉండగా ప్రస్తుతం 150 రూపాయలు పలుకుతోంది. ధర పడిపోవడంతో భారీగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పంటను అమ్ముకునేటప్పుడు దళారీల ద్వారా కూడా నష్టపోతున్నామంటున్నారు.
ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మేము టమాటా ఒక 6 ఎకరాల దాకా వేసామండి. కానీ టమాటా రేటు 2 నెలల క్రితం అయితే 1200 నుంచి 1000 రూపాయల దాకా కొన్నారు బాక్సు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 150, 170, 200 లోపులోనే కొంటున్నారు. కాబట్టి ఈ రేట్ అయితే రైతుకు కోత కూలి కూడా మిగలదు. కనీసం 20 రూపాయలన్న రేటు ఉంటే రైతు టమాటా వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఈ రైతులను ఆదుకుని ఏదైనా మద్దతు ధరగా దీనికి కూడా ఏర్పాటు చేస్తే మరి టమాటా పండించడానికి అసలు వీలవుద్ది. లేకపోతే టమాటా అనేది మన ప్రాంతంలో పండించడానికి ఎందుకు పనికి రాకుండా పోతాడు రైతు. వీలు కాదు, అసలు సాధ్యపడదు. దారుణంగా రేట్లు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా రైతు బజారులో ఎక్కడికి ఎత్తుకెళ్ళినా, గోదావరి జిల్లాల్లో కానీ ఎక్కడికి ఇటు గుంటూరు జిల్లాలోకి ఎత్తుకెళ్ళినా అక్కడ రైతు బజారులో రైతును అమ్ముకొనిస్తా. మెయిన్ ఈ టమాటాలు ఎత్తుకెళ్ళి మేము రైతు బజార్లో అమ్మాలంటే అక్కడ ఒక దళారు ఉంటున్నాడు. అంటే వాళ్ళు అడిగిన రేటుకి మేము ఇవ్వాలి. వాళ్ళు చేతులు మార్చుకుని ఇక్కడ ఈ టమాటా బాక్సు 150 రూపాయలు కొన్నారు. ఇక్కడ ఈ 150 రూపాయలు కొనే టమాటా బాక్సు అక్కడికి ఎత్తుకెళ్ళి మినిమం 350, 400 అమ్ముకుంటున్నారు వాళ్ళు. ఈ నెల 17, 18, 19 తేదీలలో అంతర్జాతీయ యుద్ధ నౌకల విన్యాసాలకు విశాఖ వేదిక అవుతోంది. ఈ సందర్భంగా విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఆధీనంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో సుందరీకరణ, పచ్చదనం పెంపునకు సంబంధించిన పనులు నిర్వహిస్తున్నారు. VMRDA చైర్పర్సన్ ఎంవి ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. రక్షణ రంగానికి చెందిన ప్రదర్శనశాలలు, కుర్సుర సబ్మెరైన్ మ్యూజియం, సీ హారియర్ మ్యూజియం, UH-3H హెలికాప్టర్ మ్యూజియం, TU-142 యుద్ధ విమాన మ్యూజియంతో పాటు నగరంలో పలు ప్రాంతాల సుందరీకరణ పనులను పరిశీలించారు. IFR 2026 వేడుక సన్నద్ధ కార్యక్రమాలపై మరింత సమాచారం VMRDA చైర్పర్సన్ ఎంవి ప్రణవ్ గోపాల్తో మా విశాఖ ప్రతినిధి ఆదిత్య పవాన్ ముఖాముఖి చూద్దాం. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి విశాఖపట్నం సిద్ధమవుతుంది. 17, 18, 19 ఈ 3 తేదీలలో కూడా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి కూడా విశాఖపట్నంలో ఉంటున్నారు. ఈ తరుణంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి VMRDA పరిధిలో ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉద్యానవనాల అభివృద్ధి కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల మీద VMRDA సమీక్ష నిర్వహించింది. ప్రస్తుతం మనతోటి VMRDA చైర్పర్సన్ ఎంవి ప్రణవ్ గోపాల్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విశాఖపట్నంలో జరుగుతుంది. 2026లో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ వేడుకగా దీని అనుకోవచ్చు. ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. గౌరవ రాష్ట్రపతి గారు, అదేవిధంగా గౌరవ ఉపరాష్ట్రపతి గారు, అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా రావడం జరుగుతున్న ఇప్పటికీ సమాచారం ఉంది. VMRDA పరిధిలో అన్ని పార్కులు కానివ్వండి, అదేవిధంగా మ్యూజియంస్ కానివ్వండి, ఇప్పుడు సబ్మెరైన్ కానివ్వండి, TU-142 కానివ్వండి, సీ హారియర్ మ్యూజియం కానివ్వండి, అదే అనేక మ్యూజియంస్, అదే కైలాసగిరి పర్యాటక పరంగా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సుందరీకరణ పనులు అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఎందుకంటే గతంలో తీసుకున్నట్టయితే యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా విశాఖ వాసులు అందరూ కూడా విజయవంతంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రతిష్టాత్మకం దాదాపు 28 దేశాల నుంచి ఈ ప్రతినిధులు వస్తున్నాయో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఈ IFR సంబంధించి కూడా తప్పనిసరిగా విజయవంతం చేయాలని అనేక సూచనలు చేయడం జరిగింది. సుందరీకరణ కానివ్వండి, అదేవిధంగా పర్యాటకులకు సంబంధించి కూడా ప్రతిదీ కూడా సూచనలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే రహదారులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పటికీ గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా సమీక్షించడం కూడా జరిగింది. పార్కులు, అదేవిధంగా పర్యాటక ప్రదేశాలు కానివ్వండి, మ్యూజియంస్ కూడా తప్పనిసరి VMRDA పరిధిలో ఏమున్నాయి కూడా వీటిని అన్నిటి కూడా సుందరీకరణ పనులు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో కనెక్టివిటీ రోడ్స్ కూడా దానికి సంబంధించి కూడా త్వరలో ప్రారంభించుకోవడం, మేకల్లా ప్రారంభించుకోవడం కూడా జరుగుతుంది. ఏదైతే మ్యూజియంస్ ఉన్నాయో దానికి సంబంధించి ఆల్రెడీ క్యూరేటర్స్ని పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క మ్యూజియం దగ్గర కూడా ఎవరి ప్రతినిధులు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ప్రత్యేకమైన ఆహ్వానం అందించేలా కూడా VMRDA కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలో దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు 2 రోజుల పాటు విశాఖపట్నంలో ఉంటారని సమాచారం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి విశాఖపట్నం సిద్ధమవుతోంది. ముఖ్యంగా విశాఖ మహానగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి వివిధ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు, ముఖ్యంగా రక్షణ రంగానికి చెందినటువంటి ప్రతినిధులు వస్తున్నటువంటి తరుణంలో నగర సుందరీకరణ మీద VMRDA ప్రత్యేక దృష్టి పెట్టిందని VMRDA చైర్పర్సన్ ఎంవి ప్రణవ్ గోపాల్ చెప్తున్నారు.
కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. పుత్తడి పరుగులకు కాస్త బ్రేక్ పడింది. హైదరాబాద్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాములపై 1680 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,58,000గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,650గా కొనసాగుతోంది. ఇవాళ వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై 9,000 తగ్గింది. హైదరాబాద్లో కిలో వెండి 2,60,000గా ఉంది.